అందరికీ నమస్కారం. వర్కింగ్ పేరెంట్స్ ఈ మాట వినగానే గుర్తొచ్చేదేంటి? ఎప్పుడూ ఓ పరుగు, ఓ హడావిడి. అవును, ఉద్యోగం, కుటుంబం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమంటే మాటలు కాదు. అదో పెద్ద సవాలు. అయితే ఈరోజు మనం ఈ సమస్య గురించే మాట్లాడుకోబోతున్నాం. కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పరిష్కారాలు చూద్దాం. అబ్బా! ఆలోచిస్తుంటేనే తల తిరుగుతుంది గదూ! ఒకవైపు ఆఫీస్లో డెడ్లైన్లు తరుముతుంటాయి, మరోవైపు ఇంటి పనులు పిలుస్తుంటాయి, ఇంకోవైపు పిల్లలవసరాలు. అబ్బో, అదో పెద్ద లిస్ట్. వీటన్నింటి మధ్య మనం చేసేది ఒక రకమైన సర్కస్ ఫీట్ లాంటిదే. ఈ స్ట్రెస్, ఈ ఒత్తిడి ఎంతలా ఉంటుందో చాలామందికి అనుభవమే. సరే, మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్క విషయం మనసులో బలంగా నాటుకుపోవాలి. ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన ఎవరూ చెడ్డ తల్లిదండ్రులైపోరు. అస్సలు కాదు. ఇది అక్షరాల నిజం. ఈ నిజాన్ని అంగీకరించడమే మనం వేసే మొదటి అడుగు. అదే మన మొదటి విజయం కూడా. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది. ఈ బ్యాలెన్స్ సాధించడానికి మన జీవితంలో ఏదో పెద్ద పెద్ద విప్లవాత్మక మార్పులు తీసుకురావక్కర్లేదు. కొన్ని చిన్న చిన్న మార్పులు చాలు. అవే మన ఫ్యామిలీలో ఒక పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. అదెలాగో, ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి. ఓకే, మన ప్రయాణంలో మొదటి స్టెప్ ఏంటంటే మనల్ని వెనక్కి లాగే ఒక పెద్ద శత్రువుని ఓడించటం. అదే గిల్ట్, అంటే అపరాధభావం. ఈ ఫీలింగ్ని వదిలించుకోగలిగితే సగం గెలిచినట్టే. మరి దీన్ని ఎలా జయించాలో చూద్దాం. చూడండి, ఇది మనలో చాలామంది కథ. ఒకవైపు రియాలిటీ, అంటే పని, ఇల్లు, బాధ్యతలు అంటూ సాగే ఒక పరుగు పందెం. మరోవైపు మన మనస్సులో ఉండే ఆదర్శం, ఆ ఐడియల్ వరల్డ్, అంటే 24 గంటలు పిల్లలతోనే ఉండాలి, ఒక పర్ఫెక్ట్ పేరెంట్గా అన్నీ చూసుకోవాలి అని. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధంలోనే మనం నలిగిపోతాం. అసలైన స్ట్రెస్ అంతా ఇక్కడే మొదలవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. పోల్చుకోవడం ఆపేయడమే. మనల్ని మనం పక్కింటి వాళ్లతోనో, సోషల్ మీడియాలో కనిపించే వాళ్లతోనో, చివరికి మన ఊహల్లో ఉండే ఆ పర్ఫెక్ట్ పేరెంట్తోనో పోల్చుకోవడం మానేయాలి. ఉన్న పరిస్థితుల్లో మన శక్తి మేరకు బెస్ట్ ఇస్తున్నామని గుర్తించాలి. మనల్ని మనం మెచ్చుకోవాలి. అంతే. అయ్యో, పిల్లలకు టైం ఇవ్వలేకపోతున్నామే అని బాధపడొద్దు. ఒకసారి కాయిన్కి రెండో వైపు చూద్దాం. ఒక వర్కింగ్ పేరెంట్గా పిల్లలకు తెలియకుండానే మనం ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తున్నాం. ఇండిపెండెన్స్గా ఎలా ఉండాలి, ధైర్యంగా ఎలా నిలబడాలి, క్రమశిక్షణతో ఎలా మెలగాలి, వీటన్నింటికీ మనమే వాళ్లకి ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్. సరే, గిల్ట్ ఫీలింగ్ని పక్కన పెట్టేశాం. ఇప్పుడు మన దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తి అదేనండి, సమయం. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన టార్గెట్ పర్ఫెక్షన్ కాదు, మంచి ప్లానింగ్ మాత్రమే. దీనికోసం ఒక సూపర్ టెక్నిక్ ఉంది. అదే టైం బ్లాకింగ్. సింపుల్గా చెప్పాలంటే సమయాన్ని కొన్ని బ్లాక్స్గా విడగొట్టడమన్నమాట. వర్క్ టైం అని పెట్టుకున్నప్పుడు ఇంక ఏ గిల్టూ లేకుండా ఫుల్ ఫోకస్ పనిమీదే పెట్టాలి. అలాగే చైల్డ్ టైం, అంటే పిల్లలతో గడిపే సమయం. అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయాలి. 100% వాళ్లతోనే ఉండాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైంది, మీ టైం, అంటే మనకోసం మనం కేటాయించుకునే సమయం. సెల్ఫ్ కేర్, రీఛార్జ్ అవ్వడానికి ఇది చాలా అవసరం. ప్రతిరోజూ పొద్దున లేవగానే ఒక యుద్ధంలా అనిపిస్తుందా? హడావిడి, టెన్షన్. అయితే ఈ చిన్న రొటీన్ ట్రై చేసి చూడండి. రాత్రి పడుకునే ముందే ఒక 10 నిమిషాలు కేటాయించి పిల్లల స్కూల్ బ్యాగ్స్, వాళ్ల బట్టలు, లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా మొదలవుతుందో మీరే చూస్తారు. రైట్, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్కే వద్దాం. చాలామంది అనుకుంటారు ఎక్కువసేపు పిల్లలతో ఉంటే మంచిదని. కానీ నిజమేంటంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. అంటే ఎంతసేపు గడిపామన్నది కాదు, ఆ గడిపిన కాసేపు ఎంత అద్భుతంగా గడిపామన్నదే లెక్క. ఎంత టైం అంటారా? జస్ట్ 15. అవును, కేవలం 15 నిమిషాలు. ఆ టైంలో ఫోన్ లేదు, టీవీ లేదు, ఆఫీస్ ఆలోచనల్లేవు. ఏ డిస్ట్రాక్షన్ లేకుండా పూర్తి ఫోకస్ పిల్లల మీదే పెట్టి గడిపే ఆ 15 నిమిషాలు ఎక్కడో మనసు పెట్టి గడిపే గంటల కన్నా 1000 రెట్లు విలువైంది. మరి ఆ 15 నిమిషాల్లో ఏం చేయొచ్చు? ఇక్కడ కొన్ని సింపుల్ ఐడియాస్ ఉన్నాయి చూడండి. రాత్రి పడుకోబోయే ముందు ఓ 10 నిమిషాలు వాళ్లతో కబుర్లు చెప్పడం, కలిసి ఒక చిన్న కథ చదవడం, లేదా సాయంత్రం సరదాగా వాక్కి వెళ్లడం. ఇక వీకెండ్స్లో అయితే ఫోన్లన్నీ పక్కన పెట్టి
కాసేపు పేరెంట్ చైల్డ్ టైం అని పెట్టుకుంటే ఆ మజానే వేరు. ఈ జర్నీలో ఎవ్వరూ ఒంటరి కాదు. గుర్తుపెట్టుకోండి, మనం సూపర్ హీరోలం కాదు, అన్ని పనులు ఒక్కరే చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే బర్న్అవుట్ అవడం ఖాయం. అందుకే మనకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక టీంని క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది గోల్డెన్ రూల్ లాంటిది. తల్లిదండ్రులు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ పిల్లలకి వెళ్తాయి. వాళ్లు కూడా కామ్గా ఉంటారు. మన మెంటల్ హెల్త్కి, పిల్లల ఎమోషనల్ హెల్త్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అందుకే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మరి సపోర్ట్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇదిగో ఇలా. పార్ట్నర్తో రెస్పాన్సిబిలిటీస్ పంచుకోవాలి. కొన్ని ఇంటి పనుల్ని డెలిగేట్ చెయ్యాలి. అవసరమైనప్పుడు సహాయం అడగడానికి అస్సలు మొహమాట పడకూడదు. అన్నింటికన్నే ముఖ్యంగా అన్నీ నేనే చెయ్యాలి అనే సూపర్ పేరెంట్ ట్రాప్లో పడొద్దు. వారానికి 1 గంటైనా కేవలం మనకోసం కేటాయించుకోవాలి. ఇక ఫైనల్గా ఈ సెషన్ మొత్తంలోకి ఒక మ్యాజికల్ టిప్ చెప్పబోతున్నాను. ఇది మన పిల్లలతో మన బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసే ఒక సీక్రెట్. అదే 5 మినిట్ మ్యాజిక్ రిచువల్. ఏంటి కనెక్షన్ రిచువల్ అంటే? పెద్ద కష్టమేం కాదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేసే ఒక చిన్న పని. ఇది పిల్లల్లో మనపై ప్రేమను, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ను పెంచుతుంది. మన మధ్య ఎప్పటికీ చెరిగిపోని ఒక ఇమోషనల్ బాండును క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి, రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళని గట్టిగా హత్తుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఒక మాట చెప్పడం, లేదా ఈరోజు నీకు బాగా నచ్చిన విషయమేంటి అని అడిగి తెలుసుకోవడం, ఇద్దరూ కలిసి ఒక పాట పాడుకోవడం, లేదా రోజూ ఒకే కథ చదవడం. చూసారా, ఇలాంటి చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాయి. ముగించే ముందు ఒక్క మాట. వర్కింగ్ పేరెంట్స్ అంటే వాళ్లు పవర్ఫుల్, ఇన్స్పైరింగ్. తమ కష్టంతో, పట్టుదలతో నెక్స్ట్ జనరేషన్ని తీర్చిదిద్దుతున్న గొప్ప శిల్పులు. పిల్లల కళ్లతో చూస్తే వాళ్ల ప్రపంచమే తల్లిదండ్రులు. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. సో, ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ చిన్న చిన్న మార్పుల్లో మన కుటుంబంలో ఒక పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురాగల ఆ ఒక్క మార్పు ఏది? ఏ ఒక్క చిన్న అడుగుతో మొదలుపెట్టాలనుకుంటున్నారు? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి.